కేరళకు చెందిన స్వలింగ సంపర్క జంట సహజీవనం చేసేందుకు కోర్టు అనుమతి లభించింది. కానీ తమ కుటుంబాల వల్ల మాత్రం తమకు బెదిరింపులొస్తున్నాయని ఈ జంట అంటున్నారు. 22 అదీలా నస్రీన్ భాగస్వామి ఫాతిమా నూరాను తన నుంచి దూరం చేశారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. నూరా కుటుంబం ఆమెను బలవంతంగా తన నుంచి దూరం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అదీలా నస్రీన్ 23 ఫాతిమా నూరాతో సహజీవనం చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెబుతూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలు తమకు చాలా ఉత్సాహం కలిగించాయని, కానీ పూర్తిగా స్వేచ్ఛ లభించినట్లుగా అనిపించడం లేదని వారన్నారు. సుప్రీంకోర్టు 2018లో గే సెక్స్ను చట్టబద్దం చేసినప్పటికీ ఎల్జీబీటీ సమాజం మాత్రం ఇప్పటికీ వివక్షను, ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. దేశంలో స్వలింగ సంపర్కుల హక్కుల కోసం చాలా ఉద్యమాలు జరిగినప్పటికీ వాటి ప్రభావం పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైంది. సౌదీ అరేబియాలో చదువుకుంటున్నప్పుడు అదీలా, ఫాతిమా ఒకరితో ఒకరు ప్రేమలో పడినట్లు వారు స్థానిక మీడియాకు చెప్పారు. వారిద్దరూ చాలా రోజులుగా కలిసి ఉంటున్నప్పటికీ వారి సంబంధం గురించి తమ కుటుంబాలకు గత నెలలోనే వెల్లడించారు. ఇన్నేళ్లు మా ఇళ్లలో ఉక్కిరిబిక్కిరి అయినట్లుగా ఉండేది అని నూరా సోమవారం ఒక న్యూస్ ఛానల్కు చెప్పారు. కానీ వారి సంబంధం గురించి తెలియజేయగానే కుటుంబాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనట్లు ఈ అమ్మాయిలు చెప్పారు. వారిద్దరూ కలిసి కోజికోడ్లోని బలహీన వర్గాలకు, ఎల్జీబీటీక్యూలకు ఆశ్రయమిచ్చే వనజా కలెక్టివ్లో ఆశ్రయం పొందారు. నస్రీన్ తల్లిదండ్రులు వారికి ఎటువంటి హాని తలపెట్టరని హామీ తీసుకుని వారినింటికి పంపించినట్లు వారు చెప్పారు. కానీ కొన్ని రోజుల తర్వాత నూరాను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా ఆమె నుంచి వేరు చేసినట్లు అదీలా చెప్పారు. అదీలా ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసి కోర్టుకు వెళ్లారు. ఈ అమ్మాయిలిద్దరూ కలిసి ఉండేందుకు కోర్టును అనుమతి ఇమ్మని కోరారు. నూరా మంగళవారం కోర్టులో హాజరై తన భాగస్వామితో కలిసి ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు. కోర్టు వాదనలు విన్న కొన్ని నిమిషాల్లోనే వారు కలిసి ఉండేందుకు అనుమతిచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2018లో స్వలింగ సంపర్క జంటను వారి కుటుంబం బలవంతంగా దూరం చేసిన కేసులో కూడా స్వలింగ సంపర్కులు కలిసి ఉండే హక్కు ఉందని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ చాలా కష్టంగా ఉందని, ఇది తమను మానసికంగా చాలా కుంగదీసిందని నస్రీన్ చెప్పారు. కలిసి ఉండేందుకు మేము చాలా పోరాటం చేయాలని మాకు తెలుసు అని నూరా ఒక స్థానిక టీవీ ఛానల్కు చెప్పారు. మీడియా, కోర్టుతో సహా చాలా మంది ప్రజల నుంచి ఇంత మద్దతు లభిస్తుందని మేం ఊహించలేదు అని వారిద్దరూ అన్నారు.